ఆంధ్ర సాగరం న్యూస్ కి స్వాగతం. అక్కయ్యపాలెం మౌలానా అబ్దుల్ కలాం షాదీఖానాలో ఉత్తరాంధ్ర కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా నూర్ భాషా దుదేకుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం విశాఖ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు నూర్ భాషా దుదేకుల కమిటీలు ఏర్పాటు చేయడం, గాజువాక, భీమిలి, పెందుర్తి, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణ నియోజకవర్గ కమిటీలు, విశాఖ జిల్లా కమిటీ, విశాఖ జిల్లా మహిళా కమిటీ వేయడం జరిగింది. ఈ సమావేశానికి సుమారు 200 మంది సోదరులు, 50 మంది మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన వారు వేపకుంట బాబ్జీ, సరిపల్లి ఖాన్, పెందుర్తి సాహుల్, అక్కయ్యపాలెం బాషా, కైలాసపురం నూర్, మర్రిపాలెం యాసీన్, అల్లిపురం మహమ్మద్, లక్ష్మీ టాకీస్ మదీనా, కైలాసపురం రహీం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సోదరులందరికీ, ఏర్పాటు చేసిన సిటీ సోదరులకి కన్వీనర్ షేక్ ఇస్మాయిల్, అబ్దుల్లా మాస్టర్, గాజువాక రెహమాన్, గాజువాక ఖాదర్, లేమర్తి రెహమాన్, అనకాపల్లి నమ్సుద్దీన్, కొండా సాహెబ్, అన్సర్ అభినందనలు తెలియజేశారు. చాలా బాగా కండక్ట్ చేశారు. వాళ్ళందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుసుకోలేదు. నేను అలాగే మనలో చాలా మంది దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అనే ఇదిలోనే ఉన్నారు. కానీ మనకి సమస్యల పరిష్కారాలు అందరికీ ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. కానీ మనకెందుకు ఇంకా సంఘాలు ఏంటి, మనకు ఉపయోగం ఏంటన్న జాతలో చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మనకి అలాగే చాలా మంది మిగతా కులాల్లో కూడా ఉన్నారు. కానీ వాళ్ళు అందరిలోనూ వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు, బాగా డబ్బు చదువు, కానీ ఆ కులాలు బాగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. కానీ మనలో ఏంటంటే మనకెందుకు ఇంకా సంఘాలు మనకు ఉపయోగం ఏంటన్నా గ్రౌండ్లోనే ఉన్నారు. కాకపోతే దాన్ని విడనాడాలి. మన కమిటీ ఒక సంఘం మనకి ఏమైనా ఉంటేనే రేపు మనం గవర్నమెంట్ దగ్గర ఎవరిదైనా సరే మనం ఏదైనా సాధించుకోవడానికి మన తరాలు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు సరిపోతుంది. మన తరాలకు ఫ్యూచర్ గురించి కావాలంటే మనం ఒక సంఘంగా ఏర్పడి ఈ కమిటీలు అనేవి ఉంటే ఆ లోకల్లో నియోజక కమిటీ వేసుకున్నాం అనుకోండి, ఆ సంస్థను కమిటీ తీసుకొస్తే మనం పరిష్కరించలేని పక్షంలో అప్పుడు సిటీ జిల్లా కమిటీకి వెళ్తుంది. దాని ద్వారా మన సమస్యలు పరిష్కరించుకుందాం. అలాగే మనం ముఖ్యంగా మనకి చెప్పుకోవాల్సింది ఇస్మాయిల్ గారు, ఆయనకి ఇప్పుడు ఆ వయసులో మనకి రాత్రులు 2, 3, 5 వరకు కూడా తిరిగి ఇంత కండక్ట్ చేసి ఇప్పుడు ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే మన జాతిని ఒక దాని మీద తీసుకురావాలి, వాళ్ళందరినీ ఒక గోడగొట్టాలని ఇది మీద ఆయన ఎంత శ్రమ పడుతున్నారో మనం ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. మొన్న చూసాం, తగరపాల్సి వెళ్తే రాత్రి 2:30కి ఇంటికి వెళ్ళారు అన్ని తిరిగి. మొన్న 11:30 మొన్న గాజువాక వచ్చారు. ఆ రోజు 11:30 వరకు ఉండి గాజువాకలోనే ఉండి ఈ బేర్కొని అన్ని తిరిగి అని చేశాం. కానీ ఇప్పుడు ఆయన అంత తిరుగుతున్నారంటే మనం అందరం చాలా బాధపడవచ్చు. ఎందుకంటే ఆయన శ్రమతో కూడా మనం అందరం గౌరవించి ఆయన చేసే ఈ కార్యక్రమాన్ని మనం అంతా సపోర్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాం. అలాగే మనకి అబ్దుల్ అష్రఫ్ గారు ఆయన ముస్లింస్ మన నూర్ భాషా వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఉదాహరణకి కుతుబాపాలలో ఒక జాగా కట్టి మసీదు కూడా కట్టారంటే అది అక్కడ ఉంటారు, సిటీలో ఉంటారు. కానీ అది మనం అనుభవించేదంతా మన వాళ్ళ కుతుబాపాలు, మన నూర్ భాషా సోదరులు. అక్కడ మసీదు కట్టి 3 ఫ్లోర్లు జాగా కొని 3 ఫ్లోర్లు మసీదు కట్టారు అక్కడ. అది నెక్స్ట్ ఆయన మన నూరు భాష వాళ్ళ గురించి వాళ్ళ లేని చదువు గురించి కానీ చాలా హెల్ప్ చేస్తున్నారు. అంటే చదువు లేకుండా వాళ్ళకి ఎవరికైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎప్పుడు అలా మన నూరు భాష వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నారు. ఆయన గురించి మనం చాలా అంటే ఈ రెడ్లు, కాపులు, కమ్మలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం, కొన్ని జిల్లాలకే పరిమితం, కొన్ని మండలాలకే పరిమితం. 2 కుటుంబాలు, 3 కుటుంబాలు, 200 కుటుంబాలు, 2000 కుటుంబాలు అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో, అటు కొండ ప్రాంతంలో కానీ, సముద్రతీర ప్రాంతంలో కానీ, ఇటు మైదాన ప్రాంతంలో కానీ, పట్టణ ప్రాంతంలో కానీ, ఎన్ని రిమోట్ విలేజ్కి వెళ్ళినా మన పొలం ఉంది. అంత పొలాన్ని, అంత గొప్పని, అంత నాగరికత ఉన్నటువంటి 100,000 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్రని మనం కాలదనుకొని లేనుకొని అభిప్రాయంతో ఉర్దూ రాదనో, అరబీ లేదనో, ఖురాన్ చదవలేమనో, నమాజ్కి వెళ్ళదనో మనం కించపరచకూడదు. మన ఆత్మగౌరవం తర్వాత ఇవన్నీ ఎవరి పెద్దవారు మిత్రులారా, ఇది సమావేశం ఎక్కువ టైం తీసుకోవడం దయచేసి మన్నించండి. ఎందుకంటే మనం ఈ రోజు కష్టాన్ని మీ మనసు దాకా చేస్తానికి ఒక భావన, మైండ్ దాకా కావాలని ఒక భావన, రాష్ట్రానికి కూడా మనం ఉమ్మడి శక్తుల్లో సంఘం ప్రధానం కావాలి. ఇది ఒక మోడల్. రాష్ట్రంలో కూడా అనేక గ్రూపులు ఉన్నాయండి. కాపులో 33 సంఘాలు ఉన్నాయి, రెడ్ల సంఘాలకు ఉన్నాయి, కమ్మ సంఘాలకు ఉన్నాయి, క్షత్రియ సంఘాలు కూడా కుల సంఘాలు రకరకాలు ఉన్నాయి. అలాగే మన కుల సంఘంలో కూడా రాష్ట్ర స్థాయిలో 3-4 గ్రూపులుగా కొట్టుకుంటారు. ఉన్నోళ్ళే 4 మంది, దానికి 33 సంఘాలు.
సంఘాలు సరే ఉండాలి, తప్పదు. కులం అన్నప్పుడు, గోత్రం అన్నప్పుడు తేడాలు వస్తాయి, సర్దిద్దుకోవచ్చు మనం. అన్నిటికన్నా అల్టిమేట్ నువ్వు ఇస్లామీయుడిగా ముస్లింగా చదవాలా. పుట్టింది కూడా అదే, పుట్టింది మనం సత్తి దాకా మధ్యలో పెళ్లి, పేరెంట్తో చావు, పుట్టుక అన్ని ఇస్లాం తరగతి కాబట్టి అల్టిమేట్ గా ముస్లిం అనుకునే ఆమీన్ అనే పదంతో అనుకుంటాం తప్ప అందుకని మించేయలేదు. కాబట్టి అందుకని మిత్రులారా, పెద్దలారా, ఈ దేశం మంది, ఈ రాష్ట్రం మంది, ఈ నేల, గాలి, నీటిలో మనం భాగస్వామ్యం అక్కడ ఆ రంగాన్ని మనం బాగుపడదాం, బలపడదాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఉమ్మడి విశాఖ జిల్లా నూరు భాష బీసీ ముస్లిం సంక్షేమ సంఘం ఏదైతే బెంగళూరులో హెడ్ క్వార్టర్తో ఉన్నదో అదే మోడల్ కావాలి. ఈ మోడల్లోనే మనం ఆంధ్రప్రదేశ్ పెడుతున్నాం. మన నూరు భాష కుటుంబాలతో పోలిస్తే గుంటూరులో కానీ కల్లూరులో కానీ 100 ఎకరాలు కూర్చొని ఉండడం. మనం వేల కోట్లతో పనిచేసేటువంటి పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. మందులాగా పనిచేసిన రంజిత్ భాష దూదేకులు నూరు భాష. కాబట్టి పెద్దవాళ్ళ మిత్రులారా, ఆ ప్రాంత అభివృద్ధిని మనం అందుకుందాం, ఆ ప్రాంతంలో గొప్పలు మనం అందుకుందాం. మనకి ఎక్కడ ఏం చేస్తుందో నియోజకవర్గంలో శుద్ధిని కార్యక్రమం పెడదాం, ఆరోగ్య విషయాలు పెడదాం. పిల్లలు చదువుకున్న వాళ్ళు 10th క్లాస్ మొదలుకొని MBBS పిల్లలు అందరినీ కూడా సన్మానించుగా అందరికీ పరిచయం చేసుకుందాం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎదిగిలాగా, చేయగలిగేలాగా ఎవడన్నా 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యేకి కావాలంటే అక్కడ టికెట్లు ఇచ్చుకోవాలి. ఏ పార్టీ ఇస్తా పార్టీ మనం పనిచేసే సిద్ధంగా ఉందో. అందరూ సాధ్యం కాదు, ఎక్కడ వెనకబడద్దు. పెద్దలారా, మిత్రులారా, వార్డు మెంబర్గా కానీ, సర్పంచ్గా కానీ, ఎంపీడీసీగా కానీ, పంచాయతీ మెంబర్గా కానీ ఎక్కడ నాయకత్వం ఉంటే అక్కడ సంస్కృతి. కాబట్టి ఈ కుల సంఘాన్ని ఈ కుటుంబ సంఘంగా, ఈ కుల సంఘాన్ని మన జాతికి ఒక వెలుగునిచ్చే దిక్సూచిగా, ఈ కుల సంఘం మన పిల్లలతో విద్య, ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి విషయాలు పనికొచ్చేలాగా, మన కులానికి, మన బలానికి, మన మతానికి, మన ఇస్లాం తరీకాకి పనికొచ్చేలాంటి ఎక్కడ ముస్లింలు ప్రతి దగ్గర ఒక కబరస్థానం, ఒక మసీదు ఏర్పాటు అయ్యేలాగా ఇవన్నీ పునః చేయడానికి ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో, విశాఖ జిల్లా సంఘం అండర్లో ఈ నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేద్దామని చెప్పి మనవి చేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఏర్పాటు చేసినటువంటి ఈవేళ భోజనం కూడా ఏ ఒక్కరు కూడా సందర్శించలేదు. ఇక్కడ ఉన్నటువంటి 5-10 మంది ఎవరైతే ఉన్నారో ఆకాశ, ఆనూరు, ఆయాసిన్, ఈ లక్ష్మీ టాకీస్, మదీనా, ఈ బాబీ, ఇంత చాలా ఉన్నారు. కొన్ని పేర్లు తెలియదు, దయచేసి ఏమనుకోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి గత వారం 10 రోజుల నుంచి కబుర్లు చెప్పడం ద్వారా కానీ ఈ డబ్బు ప్రజలు ఈ బిల్డింగ్ కూడా 6,000 రూపాయలు అంతే కరెంట్తో సార్. ఎంతకన్నా మీరు అనుభవం చేయండి, అనుభవం పెట్టారని డబ్బు అంటే పిండి కొద్ది రొట్టె ఓ 10,000 పెట్టుకొని పెడివచ్చు. ఏమో మనకు అంత అవసరం ఏమవుతుంది. ఇవాళ 200 మంది రావాలనుకుంటే 150 మంది వచ్చారు, సంతోషమే. అంటే ఇది ఎందుకు చెప్తున్నాడంటే దీన్ని కూడా మనకి డిక్లేర్డ్ మనలో ఉంటున్నాయి కాదు, మన పక్కన ఉంటున్నాయి. ఈ లెక్క నుంచి హైదరాబాద్ నుంచో, విజయవాడ నుంచో కొన్ని డబ్బు తెచ్చుకుంటే ఖర్చు చేస్తానంటే చెప్పి పెద్దమంటారు కూడా ఉన్నారు. ఇక అలా పాపిస్తూ దుష్ప్రచారానికి ఒడిగట్టు మాట మనం ఏం చెప్పలేము. ఆయన మనం దానికి బెదిరిపలేదు, బాధపడలేదు, భయపడలేదు. మీకు చెప్పాలని, ఇది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తారని చెప్పి అనాలని ఉమ్మడి విశాఖ జిల్లా ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో 100 భాషలు దూదేకులు బీసీ ముస్లిం సంక్షేమ సంఘం బలపడాలా. ఇది ఒక బలమైన సంఘం, రెడ్డి సంఘంలాగా తమ సంఘం, ఇది కూడా మంచి సంఘం. దీన్ని కొనుగోలు చేయాలని లెక్క. కాబట్టి మన దేమ ట్రైనం కూడా వెళ్ళినారండి, భీముల విషయం కూడా వెళ్ళినారండి. ఇంత పెద్దలు కూడా అందుబాటులో కొద్దిలాగా కూడా అని చెప్పి మనం చేస్తూ మరి మీ అందరి దగ్గర అవకాశం తీసుకొని మిగతా వాళ్ళు మాట్లాడతారు. మనం ముఖ్యంగా కొట్లపూడి మౌలాలి గారు